హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు ది మోనికా బూరెడ్డి ఛానల్. కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకా ఈరోజు వచ్చేసి వంకాయ ఫ్రై ఫ్రెండ్స్. మన స్పెషల్ వచ్చేసి వంకాయ ఫ్రై చాలా సింపుల్‌గా ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియెంట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటది వేడి వేడి అన్నంలో. ఇవన్నీ మ మనం పౌడర్ లాగా చేసుకోవాలి మసాలా దినుసులు. ఇవొచ్చేసి వంకాయలు మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర చెట్టుంది ఫ్రెండ్స్. ఫ్రెష్‌గా, తాజాగా మన ఇంట్లో వంకాయలివి చాలా బాగున్నాయి. టేస్టీగా ఉంటాయి. ఇంకొచ్చేసి మనము ఇందాక చెప్పాం గదా! పల్లీలు కొన్ని, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చెనపప్పు, యాలుక్కాయ, లవంగ, మరాఠీ మొగ్గ ఇవన్నీ మనము లైట్‌గా వేయించుకుందాము. దోరగా రెడ్‌గా వచ్చేటట్టుగా వేయించుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకుందాము పౌడర్‌లాగా. ఇది మసాలా పౌడర్ మెయిన్ ఇదే ఫ్రెండ్స్. దీనివల్ల టేస్టీగా ఉంటది కర్రీ వచ్చేసి. ఇంకా వీటిని మనం మిక్సీ పట్టుకుందాము ఈ పౌడర్‌లాగా. నెక్స్ట్ వచ్చేసి మనం వంకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని, తడి లేకుండా శుభ్రంగా క్లాత్ తోటి క్లీన్ చేసుకొని చేసుకుందాము. ఇంక ఇవొచ్చేసి మనం మిక్సీ పట్టుకుందాము. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఈ వంకాయ కారం? నాకైతే చాలా ఇష్టము. ఈరోజు మా హస్బెండ్ బాక్స్‌కి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక చూడండి ఇవొచ్చేసి మనం క్లాత్ తోటి తడి లేకుండా మనం ఫ్రై చేస్తున్నాం కదా! నూనెలో ఏంచుతాం కదా! చిటాపటలాడుతది. మన మీద పడతది. సో, తడి లేకుండా మనం శుభ్రంగా తుడిచేసుకున్నామంటే చక్కగా మనకు అలాంటి ప్రాబ్లమ్ ఉండదు ఫ్రెండ్స్. ఇంకా ప్రస్తుతానికైతే పౌడర్ మిక్సీ గ్రైండ్ చేసిన తర్వాతకి పౌడర్ ఇలా ఉంటది. ఇక మనం పెనం పెట్టుకొని ఇగ నూనేసుకుందాము. నూనేసుకొని మనం నూనె వేడెక్కినాక వంకాయల్ని దోరగా వేయించుకుందాము మనం. దోరగా అని కాదు రెడ్డిష్‌గా వచ్చేటట్టుగా చాలా తొందరగా వేగుతాయి ఫ్రెండ్స్ వంకాయలు మాత్రం నూనెలో. మనం అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్‌లో మంచిగా వేయించుకుందాము ముక్క ఉడికేటట్టుగా. 4 ఘాట్లు పెట్టుకుంటేనే లోపల మనకి తొందరగా ఉడుకుతది వంకాయ అనేది. ఇట్లా వంకాయని 4 ఘాట్లు పెట్టుకొని చిన్నగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని తిప్పుకుంటూ రెడ్డిష్‌గా వచ్చేటట్టుగా తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇంక ఫైనల్‌గా ఆల్మోస్ట్ మనకి వంకాయ అనేది ఉడికిపోయింది. ఇక ఇది చల్లారే లోపల మనము ఇంకో పని చేద్దాం. ఇందాక మనం పౌడర్ చేసాం కదా! దాంట్లో ఎల్లిపాయ, కారం ఇంకా మసాలా పౌడర్ ఏద్దాము. ఇదేసి ఉప్పేసి ఒకసారి గ్రైండ్ చేద్దాము. ఆ ఎల్లిపాయ అనేది మెదిగేంత వరకు 4, 5 ఎల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం ఏసుకున్నాను. ఇది మనం మళ్ళీ ఒకసారి తిప్పి మిక్సీ పట్టినాక ఇందాక మనం వేయించిన దాంట్లో వంకాయ లోపల మధ్యలో ఆ పొట్టలాగా ఉంటది గదా! ఆ మధ్యలోకి కారం వెళ్ళేంత వరకు ఒక ఏలు పెట్టి కొంచెం ఎడల్పు చేసి మొత్తం దాంట్లో కారం ఏసుకుందాము. ఈ కారం ఏసిన తర్వాతకి ఒకసారి మళ్ళీ ఈ కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు లైట్‌గా మనం వేడి చేసుకుందాము. వేడి చేసుకున్న తర్వాతకి ఇంక అంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా అయిపోయింది వంకాయ ఫ్రై. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ చిన్నప్పుడు బాగా చేసేది. నేను స్కూల్‌కెళ్ళే టైంలో ఇది తొందరగా అయితది గూడా. చాలా ఇది ఈజీ ప్రాసెస్. ఇంకా ఫైనల్‌గా నేను గార్నిషింగ్ వచ్చేసి కరివేపాకు, మళ్ళీ అదే పచ్చెనపప్పు అవంతా తాలింపు గింజల ఐటెమ్ అవంతా మనం నూనెలో వేయించుకొని ఫైనల్‌గా పైన గార్నిష్ చేసుకున్నాను. చాలా బాగుంటది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మోనికా బూరెడ్డి అండ్ వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.